మే నెలలో గురువు, కుజుడు, బుధుడు, రవి రాశులు మారుతున్నందున 6 రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అనేక ఆదాయ, ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. అనారోగ్యాల నుంచి కూడా చాలా వరకు ఉపశమనం లభించి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం జరుగుతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తి కావడం మొదలవుతుంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంతగా సత్ఫలితాలను అనుభవించడం జరుగుతుంది. తప్పకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది. మేషం, మిథునం, సింహం, తుల, ధనుసు, మకర రాశుల వారికి ఈ ఫలితాలు అందబోతున్నాయి. ముందుగా మేషరాశి. కుజుడు అధిపతి అయిన ఈ రాశి వారికి అనేక విధాలుగా అదృష్టం పండబోతోంది. పురోగతి సాధించడానికి అనేక అవకాశాలు అందివస్తాయి. జీవితంలో ఏదో విధంగా అభివృద్ధిని సాధించాలనే తాపత్రయం, అంబిషన్ ఎక్కువగా ఉండే ఈ రాశివారు తమ కలల సాఫల్యానికి మరింతగా కృషి చేసే అవకాశముంది. ఉద్యోగంలోనే కాకుండా వృత్తి, వ్యాపారాల్లో సైతం కొత్త ఆలోచనలను, కొత్త నిర్ణయాలను ప్రవేశపెట్టి లబ్ధి పొందడం జరుగుతుంది. ఆదాయం అంచనాలకు మించి కలిసి వస్తుంది. మీ ముఖ్యమైన పనిని ఇతరులకు వదిలివేయొద్దు. సామాజిక కార్యక్రమాల పట్ల మరింత అవగాహన కలిగి ఉండండి. మీ ప్రవర్తనను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరుతుంది, లేదా మీరు సుదీర్ఘ ప్రయాణం చేయవచ్చు. రాజకీయాల్లో హోదా పెరుగుతుంది. ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో చేసిన మార్పులు లాభదాయకంగా నిలుస్తాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు కోర్టు ద్వారా పరిష్కరింపబడతాయి. అశ్వని, భరణి, కృతిక 1వ పాదం. మనోబలంతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణ ఒత్తిళ్లతో సతమతమవుతారు. ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలుంటాయి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య పరీక్షలు అవసరమవుతాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. ఈ నెలలో మిశ్రమ ఫలితాలున్నాయి. పాత మిత్రుల్ని కలుసుకుని విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారపరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ఆర్థిక పరంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఈ మాసం మధ్య నుండి కింది స్థాయి ఉద్యోగుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. లక్ష్మీ ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. శుభగ్రహాల అనుకూలత వల్ల ఈ రాశివారికి నెలంతా విజయవంతంగా సాగిపోతుంది. ముఖ్యమైన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ధన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం ఆశించినంతగా మెరుగుపడుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. నిరుద్యోగులకు, అవివాహితులకు విదేశీ అవకాశాలు అందివస్తాయి. శుభకార్యాల కారణంగా కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఉద్యోగంలో అధికారం లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా అప్రయత్నంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగం మారకపోవడం వల్ల సత్ఫలితాలు అనుభవానికొస్తాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఇక పరిహారం చూసుకున్నట్లయితే గురువారం నాడు తప్పకుండా మీ నుదుటిపై పసుపు లేదా కుంకుమ తిలకం పెట్టుకోండి. ఇక ఇప్పుడు మిథునం. సహజమైన ప్రతిభా పాటవాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమయస్ఫూర్తి ఎక్కువగా ఉండే ఈ రాశివారు వ్యక్తిగత పురోభివృద్ధికి సంబంధించిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టే అవకాశం ఉండదు. బుద్ధి కారకుడైన బుధుడు ఈ రాశికి అధిపతి అయినందువల్ల తమ ప్రతిభా పాటవాలను, పట్టుదలను పూర్తిగా పణంగా పెట్టి కొత్త అవకాశాలను సృష్టించుకోవడం కూడా జరుగుతుంది. లాభదాయక పరిచయాలను పెంపొందించుకుంటారు. కెరీర్తో పాటు ఆదాయ వృద్ధి కూడా ఉంటుంది. పనిలో ఎదురయ్యే ఆటంకాలు తగ్గుతాయి. కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి. సమాజంలో మీ ముద్ర వేయడానికి ప్రయత్నించండి. మీ ముఖ్యమైన పనిని ఎవ్వరికీ వదిలివేయొద్దు. వ్యాపారుల వ్యాపార పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీరు పనిలో అదనంగా కష్టపడాలి. సహోద్యోగులతో సమన్వయం పాటించండి. ఈ మాస ప్రథమార్థం బావుంటుంది. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ధనలాభం, వాహన సౌఖ్యం పొందుతారు.
బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఎదురు చూస్తున్న పత్రాలు అందుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ద్వితీయార్థం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ప్రకటనలు, సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాత వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా మరే ఇబ్బందులు ఉండవు. వృత్తుల వారికి కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఈ నెలలో మిశ్రమ ఫలితాలుంటాయి. కొన్ని ఊహించని సంఘటనల వలన మానసిక చికాకులు అధికమవుతాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. క్రమక్రమంగా పరిస్థితులు అనుకూలిస్తాయి. శత్రు సమస్యల నుంచి బయటపడతారు. దూరపు బంధువులు ఇంటికి వస్తారు. గృహ నిర్మాణ యత్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకొస్తుంది. నిరుద్యోగుల కష్టానికి తగిన అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. మాసం చివర్న దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. గురు, శుక్రగ్రహాలతో పాటు రాశ్యాధిపతి రవి కూడా శుభ సంచారం చేస్తున్నందువల్ల ఏ ప్రయత్నమైనా సఫలమవుతుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దవారితో పరిచయాలు విస్తరిస్తాయి. అధికారులతో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రతి పనిలోనూ శ్రమ, తిప్పట తప్పవు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృధా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఇష్టమైన బంధువులు ఇంటికి వచ్చే అవకాశముంది. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్ని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో అత్యధిక లాభాలు చవిచూస్తారు. కుటుంబ పరిస్థితులు బాగా చక్కబడతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం కూడా జరుగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఇక పరిహారం చూసుకున్నట్లయితే జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందేందుకు ఆదివారం నాడు ఎద్దులకు బెల్లం సమర్పించండి. తరువాత తుల. సమతూకంగా లౌకికంగా వ్యవహరించే శుక్రుడు ఈ రాశికి అధిపతి అయినందువల్ల, ఈ శుక్రుడు ప్రస్తుతం అనుకూలంగా ఉన్నందువల్ల ఒక ప్రణాళిక ప్రకారం అనేక అవకాశాలను సృష్టించుకుంటారు. సాధారణంగా అదృష్టమే వీరి వెంట పడుతుంది. కని విని ఎరుగని స్థాయిలో ఆదాయ వృద్ధి ఉంటుంది. గృహ వాహన సౌకర్యాలను ఏర్పరచుకుంటారు. మే నెలంతా వీరు తమ నైపుణ్యాలను పెట్టుబడిగా పెట్టి అత్యధికంగా లాభాలు గడిస్తారు. హోదాను పెంచుకుంటారు. రాశ్యాధిపతి శుక్రుడు, శని, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని ముఖ్యమైన సమస్యలు, వివాదాల్లోంచి తేలికగా బయటపడే అవకాశముంది. వృత్తి ఉద్యోగాలతో పాటు కుటుంబ పరిస్థితులు కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి రాబడి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయి అభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాశ్యాధిపతి శుక్రుడు, శని, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని ముఖ్యమైన సమస్యలు, వివాదాల్లోంచి తేలిగ్గా బయటపడే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలతో పాటు కుటుంబ పరిస్థితులు కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి రాబడి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయి అభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ఉద్యోగం మారేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. అయితే మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఉన్నతాధికారులు మిమ్మల్ని విశ్వసిస్తారు. ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఉన్నతాధికారులు మిమ్మల్ని విశ్వసిస్తారు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి ఫలితాలొస్తాయి.
ఆస్తుల క్రయ విక్రయాలు, స్వాధీనానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీ భాగస్వామితో సమయాన్ని వెచ్చించాలి. ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చేయాలి. మీ వ్యాపారంలో కూడా అభివృద్ధి ఉంటుంది. మీరు ఇప్పటికే ప్రేమ బంధంలో ఉన్నట్లయితే దాని గురించి నిజాయితీగా ఉండండి, లేకపోతే పరిస్థితి మరింత దిగజారవచ్చు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించాలి. మేలో న్యాయపరమైన విషయాల్లో మీకు అనుకూల ఫలితాలు రావచ్చు. మంచి రాబడినిచ్చే పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయి. నెలాఖరులో మీరు ఇప్పటికే పెట్టిన పెట్టుబడికి మంచి రాబడిని పొందుతారు. ఆర్థిక పరిస్థితిలో ఊహించని మెరుగుదల కూడా ఉంది. రవి, శని, శుక్రగ్రహాలు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. తప్పకుండా శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. విదేశీ అవకాశాలు అందివస్తాయి. ఇతరత్రా కూడా ఏ ప్రయత్నం తలపెట్టినా సానుకూల పడతాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుతుంది. ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశముంది. రాదనుకున్న సొమ్ము కొద్ది ప్రయత్నంతోనే చేతికందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కొన్ని వ్యవహారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. విశ్రాంతి తగ్గే సూచనలు ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో తమ పనితీరుకు గుర్తింపు పొందుతారు. అవివాహితులకు వివాహం జరుగుతుంది. అన్ని రంగాల్లో ముందుంటారు. వాహనం కొనుగోలు చేయాలన్నా మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గుట్టుగా యత్నాలు సాగించండి. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఆదాయం సంతృప్తికరం. శనివారం నాడు చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. అపరిచితులు మోసగించేందుకు ప్రయత్నిస్తారు. వేడుకల్లో అందర్నీ ఆకట్టుకుంటారు. ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలున్నాయి. తులారాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు అందిస్తోంది. నెల ప్రారంభంలో ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎందుకంటే మొత్తం నెలలో ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉంటుంది. స్థానికుల ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయానికి తగిన ప్రమోషన్లో ఖర్చులను నిర్వహించగలుగుతారు. వృత్తిపరంగా ఈ మాసం మితమైన అలాగే ఫలవంతమైన ఫలితాలిస్తుంది. శని 5వ ఇంట్లో ఉంటాడు. 8వ ఇంటి నుండి 7వ ఇంట్లోకి చూస్తాడు. మీరు ఏ ఉద్యోగ స్థితిలో మార్పును కోరుకుంటే జాబ్ ప్రొఫైల్లో తగిన మార్పులకు ఈ నెలలో అవకాశం లభిస్తుంది. దీన్ని స్వీకరించడం ద్వారా వారి ఉద్యోగ పాత్రను మార్చుకోవడంలో విజయం సాధించవచ్చు. ఇక విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే శని మొత్తం నెలలో 5వ ఇంట్లో ఉంటాడు. మరియు మీ చదువులో క్రమశిక్షణతో ఉండడం ద్వారా ఏకాగ్రత కీలకమవుతుంది. కష్టపడి పనిచేసే గ్రహం శని. ఈ రాశివారు తమ కష్టార్జితానికి చాలా ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీరు కష్టపడి పనిచేయడం వల్ల విద్యారంగంలో ఫలవంతమైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. కుటుంబ జీవితానికి ఈ నెల మితంగా ఉంటుంది. 4వ ఇంటికి అధిపతి శని 5వ ఇంట్లో కూర్చుని రాజయోగ సృష్టిని నిర్ధారిస్తాడు. కుటుంబ సభ్యుల మొత్తం దేశీయ ఆదాయాల్లో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. సభ్యుల ఆరోగ్యం కూడా పెరుగుతుంది. సంపద పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మంచి సామరస్యం ఉంటుంది. కుటుంబ వాతావరణం సభ్యులు విజయం సాధించేందుకు అనుకూలంగా ఉంటుంది. మీరు స్థానికుల ఆర్థిక స్థితి గురించి చర్చిస్తే శని 5వ ఇంట్లో కూర్చుని 7వ అలాగే 11వ ఇంటిని 2వ ఇంటిని మొత్తం దృష్టితో చూస్తాడు. తద్వారా మొత్తం ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఆదాయ స్థాయి పెరుగుతుంది మరియు సాధారణ ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు ఈ నెలలో డబ్బు అందుకోవడం ప్రారంభిస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. శుక్రగ్రహం సూర్యునితో 7వ ఇంట్లో కూర్చుని శని 5వ ఇంట్లో కూర్చుని ఇతర వైపున ఉన్న అంశాలు వ్యక్తులపై ప్రతికూల ఆరోగ్య సమస్యల్ని కలిగిస్తాయి. అలాగే 6వ ఇంట్లో కుజుడు, రాహువు, బుధుడు కలయిక వల్ల స్థానికుల ఆరోగ్యం పాడవుతుంది. రక్తపు అపరిశుభ్రత సమస్యలు, మొటిమలు మరియు ఇతర అనారోగ్య సమస్యలు నివారించేందుకు ఇక్కడి నుంచి సరైన శ్రద్ధ అవసరం. ఆరోగ్యం గురించి జాగ్రత్త పడ్డం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీయాన యత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు. వ్యాపారంలో పనిచేసే వ్యక్తులు తమ ప్రణాళికలను విస్తరించుకోవాలి. మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోవద్దు. మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. మీ కోపాన్ని, మాటల్ని అదుపులో ఉంచుకోవాలి. మీరు భవిష్యత్తులో భారీ ఆర్థిక నష్టాల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు.
రాజకీయ రంగంలో మీ ప్రత్యర్థి లేదా రహస్య శత్రువు మిమ్మల్ని ముఖ్యమైన స్థానం నుండి తొలగించవచ్చు. చిత్తా 3-4 పాదాలు, స్వాతి విశాఖ 1-2-3 పాదాలు. యోగదాయకమైన కాలం సమీపిస్తోంది. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఆత్మీయుల ప్రోత్సాహం ఉంటుంది. మీదైన రంగంలో రాణిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఆదాయం బావుంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. గృహమార్పు అనివార్యం. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. మీ చొరవతో ఒకరికి ప్రయోజనం కలుగుతుంది. వ్యాపార అభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. దైవ దర్శనాలు కొత్త అనుభూతినిస్తాయి. ఈ నెలలో అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ అవసరానికి ధనం అందుతుంది. చాలా కాలంగా బాధిస్తున్న ఇటువంటి అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ధైర్యంతో కొన్ని వ్యవహారాల్లో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమవుతాయి. కోర్టు సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి మిత్రుల నుంచి పెట్టుబడులు అందుతాయి. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. ధనపరంగా మధ్యవర్తిత్వం చేయడం మంచిది కాదు. కెరీర్ పరంగా చూస్తే ఈ నెల ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. 10వ స్థానానికి అధిపతి అయిన బుధుడు 4వ ఇంట్లో కూర్చుని బలహీనమైన మీనరాశిలో కూర్చుంటాడు. అలాగే రాహువు మరియు కుజుడు వంటి గ్రహాలు బుధుడితో తగిన మైత్రిని ఏర్పరుస్తాయి. ఇది ఎవరితోనైనా వివిధ రకాల వాదనలకు దారితీస్తుంది. మాటల వల్ల వచ్చే పొరపాట్ల వల్ల పని స్థలం అననుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని రకాల ఇబ్బందులకు దారితీస్తుంది. 5వ ఇంట్లో శుక్రుడు ఉండడంతో ప్రేమ బంధంలో రొమాంటిజం పెరుగుతుంది. సంబంధం ప్రేమతో నిండి ఉంటుంది. అలాగే శ్రేష్టమైన సూర్యుడు భాగస్వామి యొక్క మనస్సులో గర్వం పెంచుతాడు. ఇది భాగస్వాముల మధ్య అహంకారాల ఘర్షణకు దారితీస్తుంది. దాన్ని నివారించడానికి మీరు ప్రయత్నిస్తున్నట్లయితే సమయం అనుకూలంగా ఉంటుంది. మే 14న సూర్యుడు వృషభ రాశిలోని 6వ ఇంటికి వెళతాడు. దానికి ముందు మే 10న బుధుడు 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆర్థిక పరిస్థితి గురించి చెప్పుకున్నట్లయితే నెల ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది. కుజుడు 4వ ఇంట్లో కూర్చుని 11వ ఇంటిని చూస్తాడు. అలాగే సూర్యుడు, శుక్రగ్రహాలు 5వ ఇంటి నుండి 11వ ఇంటిని చూస్తాయి. ఇది ఆర్థిక పరిస్థితిలో సరైన మెరుగుదలను తెస్తుంది. మాసం ఆర్థిక లాభాలకు కూడా మంచి అవకాశాలున్నాయి. ఆరోగ్యం దృష్ట్యా మాసం కొంత బలహీనంగా ఉంటుంది. జాతకానికి అధిపతి బృహస్పతి మరియు రోగాల గృహం అంటే 6వ ఇంట్లో ఈ నెల మొత్తం ఉండటం వల్ల ఆరోగ్యం బలహీనపడుతుంది. మే 3న బృహస్పతి తిరోగమన స్థితికి వస్తాడు. ఇది వ్యక్తుల మొత్తం ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది. ఈ కారణంగా కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. ఛాతీ ఇన్ఫెక్షన్ లేదా చికాకులు, బిగుతు వంటి సమస్యలు కూడా ఉండవచ్చు. ఒక మంచి పనిలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన సంఘటన జరగవచ్చు. ఉద్యోగానికి పై అధికారుల ఆశీస్సులు లభిస్తాయి. మీరు రహస్యంగా కొన్ని ప్రణాళికలు అమలు చేస్తారు. శత్రువులు లేదా ప్రత్యర్థులు మీకు అడ్డంకులు సృష్టించవచ్చు. విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరుతుంది. ఆనందం పెరుగుతుంది. ఇక పరిహారం చూసుకున్నట్లయితే ప్రతిరోజు సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి. ఎంత శ్రమకైనా ఒత్తిడికైనా వెనుకాడని ఈ రాశివారికి మే నెలంతా నల్లేరు మీద నడకలా సాగిపోతుంది. క్రమశిక్షణకు, పట్టుదలకు మారుపేరైన శనీశ్వరుడు ఈ రాశికి అధిపతి అయినందువల్ల ప్రతి అవకాశాన్ని కష్టపడి సంపాదించుకుంటారు. ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. వీరి పట్టుదల కారణంగా ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అనారోగ్యం నుంచి కూడా బయటపడతారు. వ్యాపారంలో అనవసరమైన ఆటంకాలు మిమ్మల్ని కలవరపరుస్తాయి. రేపు మీకు పోరాట దినమవుతుంది. మీ ముఖ్యమైన పనులకు అంతరాయం కలుగుతుంది. మీ సమస్యను ఎక్కువ కాలం పెంచుకోవద్దు. వాటిని త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. పని పూర్తయ్యే వరకు ప్రచురించవద్దు. పరిస్థితులు మీకు అనుకూలించడం ప్రారంభిస్తాయి. ఏవైనా వాదనలు మానుకోండి. మీ సమస్యలపై మరింత అవగాహన పెంచుకోండి. గురు, శని, శుక్రుల శుభ సంచారం వల్ల ఉద్యోగంలోనూ ఆర్థికంగానూ స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు లాభాల పరంగా దూసుకుపోతాయి. ఉద్యోగ జీవితంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశముంది. కుటుంబ పరిస్థితులు సంతోషంగా సాగిపోతాయి. గృహ వాహన యోగాలు పట్టే అవకాశముంది. గృహ రుణం తేలికగా మంజూరవుతుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగ, ఆర్థిక ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.
ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతాయి. విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. దైవ కార్యాల్లో బాగా పాల్గొంటారు. ఈ రాశి వారికి ఈ నెలలో తాము చేసే పనుల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. మీ పనిలో ప్రత్యర్థుల జోక్యం కారణంగా అడ్డంకులు ఉండవచ్చు. మీరు కొత్త వ్యాపార ప్రణాళికలను అమలు చేస్తే మంచి విజయం సాధిస్తారు. మీ ఆర్థిక భద్రతకు హామీ ఇవ్వబడుతుంది. మీరు పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం పొందుతారు. మీ ప్రియమైన భాగస్వామితో మీ భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి ఇది మంచి సమయం. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మీ కుటుంబ సభ్యులను సంప్రదించాలి. మేలో గణనీయమైన లాభాలను ఆర్జించే అద్భుతమైన అవకాశం ఉంటుంది. మీరు మునుపటి పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందడం ప్రారంభిస్తారు. ఆస్తులను కొనడానికి లేదా విక్రయించడానికి ఇది మంచి సమయం. అదనంగా మీరు కొత్త ఆదాయాన్ని పొందేందుకు వివిధ మార్గాల గురించి ఆలోచిస్తారు. శుభగ్రహాలన్నీ దాదాపు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల నెలంతా బాగా అనుకూలంగా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. సర్వత్రా మీ ప్రాధాన్యం పెరుగుతుంది. మీ మాటకు విలువ ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగానే ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. సతీమణికి వృత్తి, ఉద్యోగాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. మకర రాశి వారికి మే నెలలో గ్రహాల అనుగ్రహం బావుంది. ఏ పని తలపెట్టినా పూర్తి చేసేస్తారు. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు మంచి గుర్తింపు పొందుతారు. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అవసరానికి డబ్బు చేతికందుతుంది. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. శత్రువులపై మీదే పైచేయి. ధైర్యంగా ముందడుగు వేయండి. పరిచయస్తుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. విమర్శించిన వారే మీ సామర్థ్యాన్ని గుర్తిస్తారు. ఖర్చులు విపరీతం. పత్రాల రెన్యువల్లో జాగ్రత్త వహించండి. బుధవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వాగ్వివాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసి చూడనట్లు వదిలేయండి. ఆప్తులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. మకర రాశిలో జన్మించిన వారికి మే నెల చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ తగాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. లేకుంటే అది నష్టానికి దారితీస్తుంది. కుటుంబ జీవితంలో శాంతి, సంతోషాలు ఉంటాయి. ఇంట్లో ఆస్తి కొనుగోలు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. కెరీర్ కోణం నుండి నెల చాలా అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి శుక్రుడు 4వ ఇంట్లో కూర్చున్నాడు. 10వ ఇంటిపై పూర్తి దృష్టితో ఉంటాడు. ఈ కారణంగా కార్యాలయంలో మీ ప్రయత్నాలు హృదయపూర్వకంగా ఉంటాయి. సూర్యుని ప్రభావాలు ఎల్లప్పుడూ మీతో ఉంటాయి. అహంతో ఏదైనా మాట్లాడడం మానుకోండి. లేకుంటే ఇతర వ్యక్తులు మీ పదాలను ప్రతికూలంగా తీసుకుంటారు. ఇక విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే నెల స్థానికులకు అనుకూలంగా ఉంటుంది. దేవగురువు బృహస్పతి మొత్తం నెలలో 5వ ఇంట్లో కూర్చున్నారు. దాని ఫలితంగా సహజమైన జ్ఞానం పెరుగుతుంది. వ్యక్తుల్లో జ్ఞానభావన ఎప్పుడూ ఉంటుంది. మీరు స్వయంగా నేర్చుకుంటారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా బోధించేందుకు ప్రయత్నిస్తారు. ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి ఏంటంటే, ఒక మంచి విద్యార్థి తాను చదువుకోవడమే కాకుండా తన చుట్టూ ఉన్న ఇతరులకు చదువుకోవడానికి సాయం చేస్తాడు. మీ పాఠశాల లేదా కళాశాలలో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి కూడా మద్దతు ఉంటుంది. ఇది స్థానిక వ్యక్తి యొక్క మొత్తం చిత్రాన్ని మెరుగుపరుస్తుంది. కుటుంబ జీవితానికి నెల అనుకూలంగా ఉంటుంది. రాశి అధిపతి శని 2వ ఇంట్లో ఉంటాడు. దాని ఫలితంగా కుటుంబంలో గృహ ఆదాయాలు పెరుగుతాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులు, వృద్ధుల సహకారం ఎప్పుడూ ఉంటుంది. రాశిచక్ర ప్రభువు మార్గదర్శకత్వంలో కుటుంబం చాలా పురోగతిని అనుభవిస్తుంది. ఆర్థిక పరిస్థితి గురించి చర్చించుకున్నట్లయితే నెల ఉపశమనానికి సంకేతంగా నిరూపిస్తుంది. 10వ ఇంటికి అధిపతి అయిన శని ఈ నెల మొత్తం 2వ ఇంట్లో కూర్చున్నాడు. దీని కారణంగా మొత్తం ఆర్థిక స్థితి బలపడుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగా పెరుగుతుంది. చేసిన ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. ఈ సమయంలో మీ అన్ని ప్రయత్నాలకు సరైన ఫలితాలను పొందుతారు. దీంతో ఈ నెల తగిన లాభాలను ఆర్జిస్తారు. దేవగురువు బృహస్పతి 5వ ఇంట్లో కూర్చుని మొదటి ఇల్లు, 9వ ఇల్లు, అలాగే 11వ ఇంటిపై పూర్తి దృష్టిని సారిస్తారు. ఆరోగ్య దృక్కోణంలో ఈ నెల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది పెద్దగా అనిపించదు. 3వ ఇంట్లో రాహువు, కుజుడు, అలాగే బుధుని స్థానం కారణంగా మీరు గొంతు లేదా వెన్ను సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలు ఉండవు. వ్యాపారంలో అనవసరమైన ఆటంకాలు మిమ్మల్ని కలవరపరుస్తాయి. రేపు మీకు పోరాట దినమవుతుంది. ముఖ్యమైన పనులకు అంతరాయం కలుగుతుంది. మీ సమస్యను ఎక్కువ కాలం పెంచుకోవద్దు. వాటిని త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నించండి. పని పూర్తయ్యే వరకు ప్రచురించవద్దు. పరిస్థితులు మీకు అనుకూలించడం ప్రారంభిస్తాయి. ఏవైనా వాదనలు మానుకోండి. మీ సమస్యలపై మరింత అవగాహన పెంచుకోండి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. శుభ సమయం నడుస్తోంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణాలకు అనుమతులు లభిస్తాయి. వస్త్రలాభం, వాహన సౌఖ్యం పొందుతారు. కుటుంబీకుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. వ్యవహారాల్లో పెద్దల సలహా పాటించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మానసికంగా స్థిమితపడతారు. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. ఈ నెలలో గ్రహస్థితి అనుకూలంగా లేనందున అంతగా కలిసిరాదు. ఏ పని చేపట్టినా అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ పెరుగుతుంది. ఇతరులతో మాట్లాడే విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగపరంగా ఊహించని స్థాన చలన సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో సరైన అవగాహన లేక వివాదాలు అధికమవుతాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ధన ఆదాయ మార్గాలు తగ్గుతాయి. రుణ ఒత్తిడి అధికమవుతుంది. ఒక వ్యవహారంలో బంధుమిత్రుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. మాసం చివర్న నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేయించి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. గురు, శని, శుక్రుల శుభ సంచారం వల్ల ఉద్యోగంలోనూ ఆర్థికంగానూ స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు లాభాల పరంగా దూసుకుపోతాయి. ఉద్యోగ జీవితంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు సంతోషంగా సాగిపోతాయి. గృహ వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. గృహ రుణం తేలికగా మంజూరవుతుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగ, ఆర్థిక ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతాయి. విదేశాల నుంచి ఎదురుచూస్తున్న సమాచారం అందుతుంది. దైవ కార్యాల్లో బాగా పాల్గొంటారు. ఇక పరిహారం చూసుకున్నట్లయితే ప్రతిరోజు శ్రీ శని చాలీసాను క్రమం తప్పకుండా చదవండి.